హాయ్ మాస్టర్స్. సో ఈ రోజు నుంచి మనము ఇవాళ 22వ తారీఖు అక్టోబర్. సో ఈ రోజు నుంచి 31వ తారీఖు వరకు ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి 5 గంటలకి శివ చైతన్య సాధన అంటే బ్రహ్మముహూర్తంలో శివ చైతన్యాన్ని మనం ఏ విధంగా పట్టుకోలేదు. ఇప్పుడు మన కార్తీక మాసం కాబట్టి ఈ సమయాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కోసము దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. సో దీన్ని మనం ఎటువంటి ఛార్జెస్ ఏమి చేయట్లేదు. వేరే కొన్ని వర్క్షాప్స్ కూడా మనం క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో దాంతోపాటుగా 30 రోజులు పూర్తిగా మీ యొక్క ఆరోగ్య స్వస్థతను ప్లస్ అదేవిధంగా ఈ కాన్షియస్ని ముందుకు తీసుకెళ్ళడం కోసము ఇంకొక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను ఇన్ఫర్మేషన్స్. అలాగే దారపల్లిలో కండక్ట్ చేసేవి అంటే 5 రోజుల పౌర్ణమి ధ్యానము, అది కూడా పూర్తిగా ఉచితము. అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా రావాలనుకుంటే అక్కడ రావచ్చు. ప్లస్ అదేవిధంగా ఆ 5 డేస్లో మళ్ళీ శైవ సాధన అని చెప్పేసి అక్కడ ఒకటి ప్రాసెస్ని చేయడం జరుగుతుంది అంటే లైక్ నా ఆధ్వర్యంలో కొన్ని గైడెన్సెస్లో ఒక స్పెసిఫిక్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుందన్నమాట. సో అదొకటి ఉంది. మళ్ళీ 9, 10, 11 తారీఖుల్లో లాస్ట్ మంత్ కండక్ట్ చేసాము. అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పూర్తిగా మనం ఆయుర్వేదము మరియు మన యొక్క ఆహార శైలి ఎలా మార్చుకోవాలి, సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ని మనం ఏ విధంగా చేసుకోవాలనేది అంటే నేను సెల్ఫ్ హీలింగ్ అవన్నీ కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ఆ సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ని మీ ఎనర్జీ సిస్టమ్కి అంటే లైక్ మీ యొక్క ఎనర్జీ బాడీకి ఎలాగ అలైన్ చేయాలనేది ఒక పద్ధతి ద్వారా దాని ఇనిషియేషన్ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇలాగా కొన్ని పెయిడ్ వర్క్షాప్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్గా రెగ్యులర్గా ఆన్లైన్లో, అండ్ దెన్ అక్కడ కూడా మనకి రెసిడెన్షియల్లో కూడా ధ్యానం ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్న వాళ్ళు వాటిని వినియోగించుకుంటూ ఈ యొక్క కార్తీక మాసాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నా యొక్క కోరిక. ఓకే. సో ఇవి వీడియోస్ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఉదయం పూట అవకాశం లేని వాళ్ళు అంటే పూజ ఇవి చేసుకునే వాళ్ళు మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. ప్రశాంతమైన వాతావరణం అంటే బాహ్యంలో మరియు మీ యొక్క అంతరంలో హడావుడిగా ఏదో పని చేస్తున్నో అలా అని కాకుండా కొద్ది సమయాన్ని 1 గంట సమయాన్ని మీరు వెచ్చించి ఈ యొక్క జ్ఞానాన్ని మీరు అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్స్. ముఖ్యంగా ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళేది బ్రహ్మ ముహూర్త శివ చైతన్య సాధన. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని, ఈ యొక్క తెల్లవారుజామున సమయాన్ని ఈ యొక్క కార్తీక మాసంలో మనము పూర్తిగా ఆ యొక్క శివ చైతన్యాన్ని మనలో నింపుకోవడం కోసము, మనలో అంతర్గతంగా ఉన్న శివ చైతన్య శక్తిని సమ్మిళితం చేయడం కోసము మనం ఇలాగా ఈ యొక్క సెషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మీ అందరిలో కూడా ఆ చైతన్య స్థితి పెరిగి మీ యొక్క సాధన ద్వారా, మీ యొక్క ఆచరణ ద్వారా శక్తి అందింపబడి మీరు కోరుకున్న విధంగా మీ జీవితం ముందుకు వెళ్ళాలని, కేవలం మీరు మాత్రమే ఎదగడం కాకుండా మీ ద్వారా మరింతమంది జ్ఞానాన్ని పొంది మరింతమందికి ఆరోగ్య స్వస్థత కానీ చైతన్యపరంగా ఎదుగుదల కానీ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీరందరూ కూడా హయ్యర్ లెవెల్గా మీరు ముందుకు వెళ్ళగలరు. కేవలం మీరు దృష్టి పెడితే చాలు. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మీరు దాన్ని పూర్తిగా స్వీకరించండి. నేను దేన్నైనా సరే అనుకున్న వెంటనే పొందగలను, నేను ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్పు చెందగలను, నేను కోరుకున్నవన్నీ నా జీవితంలోకి వస్తాయి. ఈ విధంగా మిమ్మల్ని మీరు అతీతంగా తీసుకువెళ్ళండి. బియాండ్ యువర్ లిమిటేషన్స్. పరిమితత్వం నుంచి అంటే నాకు ఇలా అవుతుంది, నాకు ఇలా కాదు, నేను ఇలా చేయగలను, ఇలా చేయలేను, అందరి వల్ల అవుతుంది, నా వల్ల కావట్లేదు, ఇవన్నీ తీసేయాలి. ఎవరితో కంపేర్ చేసుకోకండి. మీకంటూ మీకు ఒక శక్తి ఉంది. అదే మీ యొక్క ఆత్మశక్తి, సంకల్ప శక్తి. దానికి చైతన్యాన్ని మీరు జోడించండి అంతే. చైతన్యాన్ని జోడిస్తే మీ శక్తి సహజంగానే ఆ యొక్క అంశం మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని ముందుకు తీసుకువెళ్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళేది అంటే హయ్యర్ కాన్షియస్నెస్. అంటే ఈ చైతన్య స్థితిలో అత్యంత ఉన్నతమైనది, అనంతమైన స్థితి శివ చైతన్య స్థితి. ఓకే. సో ప్రతిరోజు కూడా ఈ శివ చైతన్య స్థితి గురించి కూడా ఈరోజు కొద్దిగా స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ప్రతిరోజు మనకి మెడిటేషన్తో స్టార్ట్ అయ్యి 45 మినిట్స్ మనం మెడిటేషన్ ప్రాసెస్ చేస్తాము. సో కాబట్టి అందరూ యాక్యురేట్గా 4 o'clockకి సిద్ధంగా ఉండండి. ఓకే. 4 o'clockకి నేను స్టార్ట్ చేస్తాను, మీరు జాయిన్ అవ్వండి. ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేస్తాము, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ఆఫ్టర్ దట్ మనం మెడిటేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇట్స్ ఎ గైడెడ్ మెడిటేషన్. సో దాని తర్వాత ఒక 15 నుంచి లేదా ఒక 20 నిమిషాలు మనం ఏం చేస్తామంటే ఒక అంశాన్ని మీకు అందిస్తాను. మీరేం చేయాలి కార్యాచరణ, దాన్ని మీరు పట్టుకోండి. ఆ రోజు ప్రయత్నం చేయండి. ఏదైతే మీరు పొందారో దాన్ని నెక్స్ట్ డే మీరు వ్యక్తపరచాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
వీడియోస్ అంటే లైక్ ఇలాగ డిస్కషన్ జరిగే టైంలో అవకాశం ఉన్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు, బట్ మీకు అవకాశం ఉంటే మాత్రం ఆన్ చేసుకోకండి. ఎందుకంటే అది కూడా మీకు మీరు ఆపుకుంటుంది. అదే నేను చెప్పేది. మిమ్మల్ని మీరు ఏవైతే ఆపుకుంటున్నారో వాటిని దాటి రావడమే చైతన్య స్థితిలో మార్పు రావడానికి మెయిన్ స్టెప్స్ అనమాట. నేను ఇలాగే ఉంటాను అంటే మీ చైతన్యం అక్కడ వరకే పరిధితో నిండిపోయి ఉంటుంది. నేను అనంతంగా ఉంటాను అంటే ఏది మిమ్మల్ని ఆపలేదు. ఓకే, సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓకే మాస్టర్స్, చక్కగా అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ 2 చేతులు లాక్ చేసుకోండి. మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చోండి. అండ్ దెన్ ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు కుదిరితే చక్కగా ఫ్రెష్ అయ్యి మెడిటేషన్ కూర్చోండి. చక్కగా స్నానం చేసి ఒకవేళ మీరు బొట్టు పెట్టుకుంటా అంటే అలా ఎలా అయినా పర్లేదు. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చన్నీటి స్నానానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే, సో చేసి చక్కగా కూర్చోండి. అందరూ కూడా 2 చేతులు లాక్ చేసుకోండి. లేదా ఏమన్నా ముద్రలో కూర్చుంటా అనుకుంటే మీరు చిన్న ముద్రలో కానీ మీకు నచ్చిన ఆసనంలో మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే మీరు అలా కూర్చోవచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క నడుము మరియు తల నిటారుగా ఉండాలి. మీ యొక్క నడుము మరియు తల నిటారుగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదలండి. నిదానంగా తీసుకొని నిదానంగా వదలండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ప్రశాంతంగా నడుము తల నిటారుగా ఉంచండి. దేన్ని గమనించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా రిలాక్స్గా ఉండండి. వచ్చేవి వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. దేని మీద దృష్టి పెట్టకుండా ప్రశాంతంగా ఉండండి. ఈరోజు మనమందరం కూడా బ్రహ్మముహూర్త శివ చైతన్య సాధనను అద్భుతంగా మొదలు పెడుతున్నాము. మన అంతర్గతంగా ఉన్న శివ చైతన్యాన్ని మనము మేల్కొలిపే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి ఈ కాలానికి, ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీ గురువులకి, మీరు నమ్మిన దైవానికి, వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. ఈ విధంగా మనసులో అనుకోండి. ఈ యొక్క బ్రహ్మముహూర్త సమయంలో నేను చేస్తున్న ఈ శివ చైతన్య సాధన
నా అంతరంలో ఉన్నటువంటి అనంతమైన శివ చైతన్యాన్ని మేల్కొలుపుతుందని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మెల్లగా మీ శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ శ్వాస నుదుటి భాగానికి తాకుతున్నట్టుగా భావన చేయండి. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ మీ శ్వాస నుదుటి భాగం వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా భావన చేయండి. అంటే సముద్రపు అలలు ఎలాగైతే సముద్రం నుంచి వస్తూ ఆ యొక్క తీరాన్ని తాకుతాయో, మీ నుదుటి భాగాన్ని ఆ తీరంగా భావిస్తూ మీ యొక్క శ్వాసే ఆ సముద్రపు అలలా భావిస్తూ శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా ఆ కెరటము, మీ శ్వాస కెరటము మీ నుదుటి భాగాన్ని తాకి అక్కడి నుండి మరలా వెనక్కి వెళ్తున్నట్టుగా భావన చేయండి. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలను మీరు గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీ నుదుటి భాగాన్ని తాకున్నట్టుగా భావన చేయడమే ఈరోజు మనం చేసే అద్భుతమైన ప్రక్రియ. నడుము తల నిటారుగా ఉంచుకోండి. మీ శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. శ్వాస తీసుకున్న ప్రతిసారి మీ నుదుటి భాగానికి ఆ శ్వాస తాకి మరల బయటికి వెళ్తున్నట్టుగా భావన చేయండి. మీ నుదుటి భాగం మీద దృష్టి పెట్టండి. పూర్తి ఎరుకతో ఉండండి. నడుము తల నిటారుగా ఉంచుకోండి. మీ శ్వాసను, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఆ శ్వాస మీ నుదుటి భాగానికి తాకుతున్నట్టుగా భావన చేయండి. మీ దృష్టిని మీ నుదుటి భాగంలో ఉంచండి. మనం ఈరోజు బ్రహ్మముహూర్త సమయంలో
మన అంతరంలో ఉన్నటువంటి శివ చైతన్యాన్ని ప్రేరేపిస్తూ ఈ యొక్క సాధనని ముందుకు తీసుకువెళ్తున్నాము. పూర్తి ఎరుకతో మీ యొక్క శ్వాసను గమనిస్తూ, శ్వాస తీసుకుంటున్న ప్రతిసారి మీ నుదిటి భాగంలో ఒక సముద్రపు కెరటం ఏ విధంగా తీరాన్ని తాకి మరలా సముద్రంలోకి తిరుగు ప్రయాణం చేస్తుందో, మీ శ్వాస మీ నుదిటి భాగాన్ని తాకి మరలా వెనక్కి వెళ్తున్నట్టుగా మీరు భావన చేస్తూ మీ నుదిటి భాగం మీద దృష్టి పెట్టండి. మీకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మాత్రమే దృష్టి పెట్టండి. ఫోర్స్ఫుల్గా ఒత్తిడితోటి చేయకూడదు. అంటే మీ కనుబొమ్మలను కొంచెం గట్టిగా చేయడం కానీ, నుదిటి భాగాన్ని ఎక్కువ ఒత్తిడి గురి చేయడం కానీ అలా చేయకూడదు. మీరు ఎంత స్థాయిలో చేయగలరో అంత స్థాయిలో సహజంగా చేయండి. ఒకవేళ మీకు కొద్దిగా తల భాగంలో బరువుగా కానీ, హెవీగా కానీ, అంటే నుదుటి భాగంలో అలా అనిపిస్తే ఒక 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. మీకు కొద్దిగా నుదుటి భాగంలో హెవీగా అనిపించింది, కొద్దిగా భారంగా అనిపిస్తే ముక్కు ద్వారా దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. ఈ విధంగా మళ్ళీ సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ అది మీ నుదుటి భాగానికి తాకుతున్నట్టుగా భావన చేయండి. పూర్తి ఎరుకతో ఉండండి. నడుము తల నిటారుగా ఉంచండి. మీ నుదుటి భాగం మీద దృష్టి పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ నుదుటి భాగానికి తాకిస్తూ మీ నుదుటి భాగం మీద జరుగుతున్నటువంటి మార్పులను మీరు గమనిస్తూ ఉండండి. ఈ సాధన ద్వారా మన యొక్క ఎరుక స్థితిని మనం పెంచుకుంటున్నాము. కాబట్టి మీరు ఎరుక స్థితిలోనే నిత్యము ఉండాలి. ఒక సముద్రపు కెరటం ఏ విధంగా తీరాన్ని తాకుతుందో మీ యొక్క శ్వాస మీ నుదిటి భాగాన్ని తాకి మరల బయటకు వెళ్తుంది. ఆ తాకుతున్నప్పుడు మీ నుదిటి భాగంలో ఏర్పడుతున్నటువంటి మార్పులను మీరు గమనించండి.
అందరము కూడా ప్రశాంతమైన స్థితిలో సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ నుదుటి భాగం మీద దృష్టి పెడుతున్నాము. ప్రశాంతమైన స్థితిలో ఉన్నాము. నడుముని తలని నిటారుగా ఉంచాము. ఈ అద్భుతమైన సమయంలో బ్రహ్మముహూర్త శివ చైతన్య సాధనను మనం నుదుటి మీద ధ్యాస ప్రక్రియ ద్వారా ముందుకు తీసుకువెళ్తున్నాము. సహజంగా జరుగుతున్నటువంటి మీ శ్వాసను గమనిస్తూ ఆ శ్వాస మీ నుదుటి భాగాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. ఆ తాకినప్పుడు మీ నుదుటి భాగం మీద పూర్తి దృష్టిని మీరు ఉంచండి. అందరం కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నాము. ఎరుకతోటి మనమందరము మన నుదుటి భాగంలో దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నాము. నడుముని తలని నిటారుగా ఉంచండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మీ నుదుటి భాగానికి ప్రవహిస్తున్నట్టుగా భావన చేస్తూ నుదుటి భాగం మీద దృష్టి పెట్టండి. జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉండండి. పూర్తి ఎరుకతో మనమందరము కూడా
మన యొక్క శ్వాసను తీసుకుంటున్నప్పుడు అది మన నుదిటి భాగానికి తాకి మరలా వెనక్కి వెళ్తున్నట్లు, ఆ తాకినప్పుడు మీ నుదిటి భాగంలో ఏర్పడుతున్నటువంటి మార్పులను మీరు గమనించండి. ప్రశాంతమైన స్థితిలో అందరము ఉన్నాము. నడుముని తలని నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతోటి ఉండండి. శివ చైతన్యాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే పూర్తి ఎరుకతో ఉండడము మనము అలవాటు చేసుకోవాలి. జరుగుతున్నటువంటి మార్పులను మీరు గమనిస్తూ ఉండండి. నడుమును తలను నిటారుగా ఉంచండి. మీరు ఏ విధంగా కోరుకుంటే మీ శరీరం ఆ విధంగా స్థిరంగా ఉండగలుగుతుంది. ప్రశాంతమైన స్థితిలో అందరము ఉన్నాము. సహజంగా జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద గమనిస్తూ అవి మీ నుదిటి భాగానికి తాకుతున్నట్టుగా, సముద్రపు అలలు ఎలా తీరాన్ని తాకుతున్నాయో ఆ విధంగా మీ నుదిటి భాగాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. కొద్దిగా మీకు ఏమన్నా తల భాగంలో భారంగా అనిపించినా, కొంచెం ఒత్తిడిగా అనిపించినా ఒక 3 సార్లు ముక్కు ద్వారా దీర్ఘ శ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టి మరలా సహజమైన శ్వాస స్థితికి వస్తూ మళ్ళీ నుదుటి భాగం మీద దృష్టి పెట్టండి. నడుము తల నిటారుగా ఉంచండి.
అద్భుతమైన ఈ యొక్క కార్తీక మాసంలో శివుడికి ఎంతో ప్రీతికరమైన కాలంలో బ్రహ్మముహూర్త సమయంలో మన అంతరంలో ఉన్నటువంటి శివ చైతన్యాన్ని ప్రేరేపిస్తూ చేస్తున్న ఈ సాధనను పూర్తిగా విశ్వసించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ నుదిటి భాగంలో ఏర్పడుతున్న మార్పులను మీరు గమనించండి. చివరి 15 నిమిషాలు తలని నడుముని నిటారుగా ఉంచండి. మీ యొక్క నుదుటి భాగంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన మార్పులను పూర్తిగా గమనిస్తూ ఉండండి. పూర్తి ఎరుకతో నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి. ఆఖరి 10 నిమిషాలు మీ యొక్క నడుముని మరియు తలను నిటారుగా ఉంచండి. పూర్తి ఎరుకతో మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ అవి మీ నుదిటి భాగానికి తాకినప్పుడు మీ నుదిటి భాగంలో ఏర్పడుతున్నటువంటి మార్పులను పూర్తిగా దర్శించండి. మీ యొక్క దృష్టిని మీ యొక్క నుదిటి భాగం పైన ఉంచండి.
చివరి 5 నిమిషాలు. నడుము తల నిటారుగా ఉంచండి. ఒక సముద్రపు కెరటం ఎలా తీరాన్ని తాకుతుందో, మీరు శ్వాస తీసుకున్నప్పుడు మీ శ్వాస నుదిటి భాగానికి తాకుతున్నట్టుగా భావన చేయండి. మీ పూర్తి ఎరుకను మీ యొక్క నుదిటి భాగం పైన ఉంచండి. చివరి 3 నిమిషాలు పూర్తి ఎరుకతో జరుగుతున్న అద్భుతమైన ప్రక్రియను మీరు గమనించండి. ఆఖరి 2 నిమిషాలు అందరము అద్భుతమైన స్థితిలో మీ యొక్క నుదిటి భాగం మీద దృష్టిని కేంద్రీకరించగలుగుతున్నారు. మరొక్క 2 నిమిషాలు ఆ విధంగానే మీరు ముందుకు వెళ్ళండి. నడుముని తలని నిటారుగా పెట్టండి.
ఆఖరి ఒక్క నిమిషము. ఇప్పుడు 3 సార్లు దీర్ఘశ్వాసను తీసుకోండి. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదలండి. నిదానంగా తీసుకొని నిదానంగా వదలండి. అందరూ కూడా ఈ విధంగా మనసులో అనుకోండి. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో శివ చైతన్య స్థితిని అందిపుచ్చుకోవడానికి నాకు అందించబడ్డ ఈ యొక్క ప్రక్రియను విజయవంతం చేసుకున్నందుకు, దానికి సహకరించిన ఈ యొక్క సమయానికి, ఈ యొక్క విశ్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతసేపు ఈ ప్రక్రియకు సహకరించిన నా యొక్క శరీరానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. రోజు రోజుకి నేను అంతర్ముఖమవుతూ నా అంతరంలో ఉన్నటువంటి శివ చైతన్యాన్ని నేను దర్శిస్తానని పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఓకే మాస్టర్స్, నిదానంగా మీరు ధ్యాన స్థితిలోంచి మీకు ఎంత అవకాశం ఉంటే అంత నిదానంగా బయటికి రండి. మీ 2 చేతుల్ని అన్లాక్ చేస్తూ రెండు కాళ్ళను కూడా నార్మల్గా పెట్టుకుంటూ నిదానంగా ధ్యాన స్థితిలోంచి బయటికి వచ్చి మీ 2 చేతులను కంటి మీద ఉంచి తర్వాత నిదానంగా కళ్ళు తెరవండి. మీ 2 చేతులను అలా చూసుకుంటూ ఆ చేతుల్ని మీ శరీరానికి తాకించండి. ఎస్ మాస్టర్స్. సో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే, మీకు ఎటువంటి అనుభూతి చెందిందో దాన్ని చెప్పాలనుకున్న వాళ్ళు అవకాశం ఉంటే తప్పకుండా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో మీరు చక్కగా అందరితో పంచుకోండి.
ఎస్ మాస్టర్స్, చెప్పండి. ఎవరికి ఎటువంటి అనుభూతి కలిగిందో పంచుకోండి. స్టార్టింగ్లో ఒక 2-3 నిమిషాలలోనే నా గొంతంతా గట్టిగా అయిపోయింది మాస్టర్, ఓకే. బిగిసుకపోయింది. నాకు అప్పుడు కొన్ని వాటర్ అయితే బాగుండు, గొంతు బిగిసుకపోయింది కదా అని అనుకుంటున్నా. కొద్దిసేపటికే నాకు బాటిల్ తోటి వాటర్ గొంతులో ఎవరో ఇచ్చినట్టు అనిపించింది. నేను నోటి నిండా పోసుకున్నా వాటర్. అలా కాదు, కొన్ని కొన్ని పట్టుకున్నావు కదా, నిండా పట్టుకున్నావు కదా, కొన్ని కొన్ని మింగని చెప్తా ఉన్నారు. ఓకే. అది మింగేసిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చేసిన. వాటర్ ఎవరు ఇచ్చిండ్రా అని గమనించుకునేసరికి నా గొంతు ఫ్రీ అయిపోయింది. మళ్ళీ తర్వాత మీరు ఒక 15 నిమిషాలు ఉందని అని చెప్పారు కదా మాస్టర్, అప్పుడే మా అబ్బాయి ఫోన్ అలారం మోగుతుంది. అలారం అవుతుంటే నాకు డిస్టర్బ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను లేచిపోయి బంద్ పెట్టట్లేదు, వాడు లేస్తలేడు. నేను ఒకటే అనుకున్నా, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నా స్థితి నాదే అని అనుకునే టైంలో నాకు నుదుటి మీద ఒక లైట్, పెద్ద లైట్ కనిపించింది. అదేంటి నేను లైట్ ఆఫ్ చేసుకున్నా కదా, లైట్ కనిపించింది అనేసరికి మళ్ళీ అది మాయమైపోయింది సార్. ఇది నా ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఏదైతే అలారం విషయంలో మీరు ఆలోచన చేశారో అది అద్భుతంగా చేశారు. ఎటువంటి అయ్యో పరిస్థితి వినపడతలేదు మాస్టర్. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఏదైతే మీరు అలారం విషయంలో మీరు చేశారో సో అది అద్భుతంగా ఆలోచన చేశారు. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను నా ఏకాగ్రత స్థితిలోనే ఉంటాను అనుకోవడము అనేది కూడా మంచి ఆలోచన. దాన్ని చక్కగా అప్లై చేశారు మీరు. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ ఇంకెవరన్నా ఈరోజు చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో చక్కగా మీరు ఎటువంటి అనుభూతి పొందారో వివరించండి. ఇది ఆ వీడియో రికార్డింగ్ కూడా నేను యూట్యూబ్లో పెడతాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఎస్ మాస్టర్స్, చెప్పండి. ఎవరికి ఏ విధంగా భావన కలిగిందో మీరు ఇక్కడ పంచుకోవచ్చు. లేదా మన యొక్క పబ్లిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఈ లింక్స్ పెడుతున్నాం కదా, సౌల్ లెవెల్ అబండెన్స్, ఆ గ్రూప్లో అయినా సరే మీరు వాయిస్ మెసేజ్ రూపంలో కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ రూపంలో కానీ మీకు ఎటువంటి అనుభూతి కలిగిందో అది తప్పకుండా పంచుకోండి. సో ఎందుకంటే మీరు ఎంతగా దాన్ని వ్యక్తపరచగలిగితే అది మీలో అంతగా పెంచబడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చైతన్య స్థాయిని పట్టుకోవడము అంటే వాటిని ముందుగా మనం ఇతరులకి చెప్పుకోగల స్థితిలోకి రావాలి. నాలో ఏ మార్పులు కలిగినా వెంటనే నేను ఒక సెషన్ పెట్టేసి మీ అందరితో పంచుకుంటాను. ఎందుకు? నాలో జరుగుతున్న మార్పులు 10 మందికి తెలిస్తే దాని ద్వారా మరింత మంది చైతన్యవంతంగా మారుతారు. ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. అలాగా మీరు కూడా మారాలి. మీలో జరుగుతున్న మార్పుల్ని చక్కగా అందరితో పంచుకోవాలి. నెక్స్ట్ ఈరోజు చేసిన ప్రక్రియ ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఎందుకంటే తప్పకుండా మనలో ఏం మార్పులు కలుగుతున్నాయో మనం ముందుగానే తెలుసుకోగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీని ద్వారా మీలో ఏకాగ్రత స్థితి పెరుగుతుంది. ఫోకస్, రామ్తా గారు ఇప్పుడు కూడా ఫోకస్ అంటారు, దాన్ని మనం ఏకాగ్రత అంటాం. సో ఏకాగ్రత స్థితి పెరుగుతుంది అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అంటే వాస్తవంలో ఉండాలి కదా. ఎప్పుడు కూడా ఎప్పుడో గతంలోకో లేకపోతే భవిష్యత్తులోకో వెళ్ళి ఏదోదో ఆలోచనలు చేయకుండా మనం ఏదైతే చేస్తున్నామో ప్రస్తుతంలో ఉండడానికి ఆ ఏకాగ్రత స్థితి పెంచుకోవడానికి చేసే ప్రక్రియే నుదుటి మీద ధ్యాస పెట్టడం, ఫోకస్. దాన్ని డైరెక్ట్గా కొంతమంది పెట్టలేరు కాబట్టి మన శ్వాస ఏదైతే ఉంటుందో ఈ శ్వాస ఒక సముద్రపు కెరటం ఎలా అయితే వచ్చి తీరాన్ని ఇలా తాకుతూ ఉంటుందో సో అలాగా మన శ్వాస వెళ్ళి ఇక్కడ తాకుతున్న మన భావన చేస్తున్నప్పుడు ఇక్కడ మన దృష్టి మొత్తం ఇక్కడికి వెళ్తుంది. ఇలాగ మీరు ఫోకస్ మెడిటేషన్. దీనికి ముఖ్యంగా మన యొక్క నడుము తల నిటారుగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ యొక్క నడుము తల నిటారుగా ఉంటుందో మీ యొక్క శక్తి ప్రవాహం అనేది చక్కగా వెళ్తుంది. ఎప్పుడైతే మీ శక్తి ప్రవాహం అనేది పైకి వెళ్తుందో మీ చైతన్య స్థాయి ఆ శక్తి ప్రవాహం ఎప్పుడైతే అనుసంధానం అవుతాయో మీకు వాస్తవాలు సృష్టింపబడతాయి. దీనికి సమయంతో సంబంధం లేదు. మీకు ఒక్క క్షణంలోనే జరగవచ్చు, 10 రోజుల్లోనే జరగవచ్చు, నెల రోజుల్లోనే జరగవచ్చు. అందుకని ఈ ప్రాసెస్ని మీరు రెండు కలపాలి. శక్తి మరియు చైతన్యాన్ని సమ్మేళనం చేయడమే మనం చేసే ప్రాసెస్ అన్నమాట. మీకు మార్పులు కనిపిస్తాయి.
భావనలు కాదు, అనుభవాలు కాదు, డైరెక్ట్గా మీ జీవితంలో మార్పులే కనిపిస్తాయి, ప్రాక్టికల్గా జరుగుతాయి. సో దట్ ఈస్ అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. సో దాన్ని చక్కగా మీతో గైడ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాను ఈ నెల 31 వరకు. అదేవిధంగా చెప్పాను కదా, సో ఇప్పుడు ఎలా అయితే గైడ్ చేస్తున్నామో ఆన్లైన్లో, ఇదే విధంగా ఒక రికార్డెడ్ గైడెడ్ ప్రాసెస్ని అందించడం జరుగుతుందన్నమాట. సో అదేంటంటే శరీరము మరియు చైతన్య శుద్ధి. అంటే ఈ యొక్క శరీరంలో శుద్ధి జరగాలి, చైతన్య స్థాయిలో శుద్ధి జరగాలి. దానికి ఇది అద్భుతమైన సమయం కాబట్టి సో ఆ యొక్క రికార్డెడ్ గైడెడ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది నేను రికార్డెడ్గా ఇస్తాను మీకు. సో అదేంటంటే పెయిడ్ వర్క్షాప్లో వన్ ఆఫ్ ది పాయింట్ అనమాట. అది ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. మరింతమంది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయ్యి అడ్మిన్ నెంబర్ ఏదైతే ఉంటే అడ్మిన్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. దాని ద్వారా మీరు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవుతారు. ఆ యొక్క ప్రాసెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి గైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నచ్చిన సమయంలో మీరు చేసుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నామో దీంట్లో కొంచెం హయ్యెస్ట్ లెవెల్లో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట ఆ ప్రాసెస్. సో ఆ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వడమే ఉంటుందన్నమాట. ఆ ఆడియో పెట్టుకుంటారు, అది వింటూ ఉంటారు. చక్కగా అది వింటున్నప్పుడు ఏవైతే నేను చెప్తున్నానో దాన్ని మీరు భావన చేయడమే ఆ యొక్క ప్రాసెస్. దాని ద్వారా మీ యొక్క శరీరము శుద్ధి జరుగుతుంది. అదేవిధంగా మీ చైతన్య స్థాయిలో కూడా శుద్ధి జరిగి మీరు చైతన్య శుద్ధిని ఎప్పుడైతే, చిత్తశుద్ధిని ఎప్పుడైతే పొందుతారో దాని తర్వాత కలిగేదే జ్ఞానస్థితి. దానికి ఇది ఒక అద్భుతమైన సమయం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని వినియోగించుకోండి. సో ఎవరైతే ఆ యొక్క శివ చైతన్య శుద్ధి సాధన సంబంధించి దాంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. చక్కగా దాన్ని వినియోగించుకోండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గైడ్ చేయండి. మన అమౌంట్ కూడా పెద్దగా ఎక్కువ పెట్టలేదు, 444 పెట్టాము. సో అది కూడా ఈ యొక్క కాన్షియస్ లెవెల్స్ని అప్లిఫ్ట్ చేసే ఒక ఎనర్జీ నెంబర్, దానికి అందుకే అది పెట్టడం జరిగింది. ఎక్కువ అమౌంట్ కాకుండా ఆ యొక్క కాన్షియస్ లెవెల్కి ఏదైతే బాగా సపోర్ట్ చేస్తుందో ఆ నెంబర్ని పెట్టాం. అంటే ఎనర్జీ షిఫ్టింగ్ చేస్తాం ఇక్కడ. మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో దానికి తగ్గ ఎనర్జీనే ఇవ్వాలి. అండ్ నాకు కేజీ కూరగాయలు కావాలంటే కేజీ కూరగాయలు ఎంత ఖర్చు అవుతాయో దానికి తగ్గ ఎనర్జీనే ఇవ్వాలి. సో ఆ విధంగా ఆ ఎనర్జీ సిస్టమ్కి ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా అందరికీ అవకాశం ఉండే విధంగా పెట్టచ్చు. దాన్నే 4,444 రూపాయలు కూడా పెట్టచ్చు, లేదా 44,444 రూపాయలైనా పెట్టచ్చు. కానీ అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి ఆ ఎనర్జీ సిస్టమ్ డ్రాప్ అవ్వకుండా అందరికీ అవకాశం ఉండే విధంగా 444 రూపాయలు పెట్టడం జరిగింది, 444. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ నెల 31 వరకు ఇలాగా ఫ్రీ సెషన్స్ జరుగుతాయి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ అదేవిధంగా దారేపల్లిలో కూడా వచ్చే నెల 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఉచితంగా ధ్యానం ఉంటుంది, పౌర్ణమి ధ్యానము. దానికి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. సో అది ఫ్రీగా, పూర్తిగా ఉచితము. అంటే ఆహారము ప్లస్ వసతి 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అదే 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు శైవ సాధన అని చెప్పేసి ఒక అడ్వాన్స్ గైడెడ్ ప్రాక్టీస్ని నా ఆధ్వర్యంలో, అదేవిధంగా ద ఎండ్ ఆఫ్ ది డే చైతన్య స్థాయిలను, మీలో ఉన్న చైతన్య స్థాయిని ప్రేరేపించే విధంగా ఒక ప్రక్రియ కూడా జరగడం ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి 3,500 రూపాయలు. అది 5 రోజులు ఉంటుంది. సో అది ఎవరైనా కావాలన్నా ఇంట్రెస్టెడ్గా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అదే నెల నవంబర్ నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు, 9, 10, 11 తారీఖుల్లో ఆయుర్వేద గురువు గారు సుబ్రహ్మణ్యం గారిచే మన యొక్క ఆరోగ్య స్వస్థతని ఏ విధంగా పెంచుకోవాలి, అంటే హెల్త్ హీలింగ్ ఎలా చేసుకోవాలని నేను గైడ్ చేస్తాను. దానికి కూడా ఒక 3వ రోజు ఒక ప్రాసెస్ మీకు అందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ 3 రోజులు కూడా చాలా ఆహారం పట్ల మనకు ఉండాల్సిన దృష్టికోణం ఎలా ఉండాలి, మన శరీరాన్ని మనం ఏ విధంగా మార్చుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు మనం ఏ విధంగా వినియోగించుకోవాలి, ఇలా చాలా అంశాల మీద ఆయుర్వేదం పరంగా కూడా మీకు అవగాహన సదస్సు ప్రాక్టికల్గా సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగానే మీకు అద్భుతమైన వంటకాలు అందించడం జరుగుతుందన్నమాట. సో ఆరోగ్యాన్ని ముందుకు తీసుకుని ఇలాగ కొన్ని కార్యక్రమాలు తీసుకువెళ్తున్నాం కాబట్టి మనం ఈ హాస్పిటల్స్కో దానికో దీనికో ఎంటర్టైన్మెంట్ కాకుండా మనం ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఇలాంటి వాటికి కూడా మనం మన యొక్క సంపదను వినియోగించుకోవాలి. దీని ద్వారా మీరు అద్భుతంగా ముందుకు వెళ్ళడమే కాదు, మీ కుటుంబం కూడా వాటిని పట్టుకోగలుగుతుంది మీ ద్వారా. కాబట్టి వీటన్నిటిని వినియోగించుకోండి. నెక్స్ట్ ఈరోజు మీ అందరికీ, అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క మెడిటేషన్ తర్వాత ఒక
చిన్న పని మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. చిన్న టాస్క్ సరదాగా, అంటే ఒక హోంవర్క్ లాగా అనుకోండి. సో ఏంటి అంటే ఇప్పుడు మనం శివ చైతన్యము అనే దాన్ని పట్టుకుంటున్నాం. సో అసలు ఈ శివ చైతన్యము ఏంటి అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. సో అది నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటారు, కరెక్ట్. కానీ మీకు మీరుగా ప్రయత్నం చేశారనుకోండి, దాని ద్వారా మరింత ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు. సో కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను వేసే ప్రశ్న, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కానీ ఈ యొక్క సెషన్లో ఎవరైతే ఉన్నారో, సో మీరేం చేస్తారంటే ఈరోజు ప్రశ్న, మీరు కావాలంటే ఒక పుస్తకాన్ని కూడా పెట్టుకోండి. ఇవి మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముందు ముందు ఎవరికైనా గైడ్ చేయాలన్నా, లేదా మీరు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నా కానీ ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఓ చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి. ఆ పుస్తకంలో ఇలాగ ప్రతిరోజు మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం ఏంటనేది మీకు ఏవి నచ్చాయో అవి రాసుకుంటూ ఉండండి. దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాం కూడా మీరు దాంట్లో రాసుకోండి, మీకు హెల్ప్ అవుతుందన్నమాట. అయితే ఈరోజు ఏంటంటే మీరు చేయవలసింది, మీ అందరికీ తెలిసిందే, నిర్వాణ శతకము అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నిర్వాణ శతకము. ఇది శివుడికి సంబంధించింది. ఈ నిర్వాణ శతకము యొక్క మెయిన్ ఎండ్ ఏముంటుందంటే చిదానంద రూపం శివోహం శివోహం. ఇది అందరికీ తెలిసిందే. చిదానంద రూపం అంటే చిత్ అంటే మన యొక్క చైతన్యము, ఆనందము అంటే సంతోషకరమైన స్థితి, ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి లేదా పరమానంద స్థితి. ఎప్పుడైతే చైతన్యపరంగా ఆనందంగా ఉంటామో అదే నేను అనేది చెప్తూ ఉంటుందన్నమాట ఈ నిర్వాణ శతకం. ఎండ్ రిజల్ట్ నేను చెప్పేశాను, ఓకే. కానీ ఏది కాదో చెప్తుంది మళ్ళీ. నేను ఏది కాదో చెప్తూ ఉంటుంది మొత్తం నిర్వాణ శతకంలో. అది ఏది కాదో మీరు తెలుసుకోండి. అంటే మీరు ఏది కాదో తెలుసుకుంటే మీరు ఏంటో తెలిసిపోతుంది మీకు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చెడ్డవాడిని కాదు అంటే నేను మంచివాడినే కదా. అలాగే నిర్వాణ శతకంలో నేను ఏది కాదో అన్నీ చెప్తూ ఉంటారు. లాస్ట్లో మాత్రం నేనేంటి అంటే చిదానంద రూపం శివోహం శివోహం, నేను ఆనంద స్వరూపాన్ని, నేను శివుడను, నేను శివుడను అని చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ రిజల్ట్ నేను చెప్పాను, కానీ దానికంటే ముందు ఏవి కాదో మీరు ఆ మీనింగ్స్ని యూట్యూబ్లో చూస్తారా, గూగుల్లో చూస్తారా, లేకపోతే ఇతరుల ద్వారా తెలుసుకుంటారా, మీ ప్రయత్నం మీరు చేయండి. రేపు ప్రతి ఒక్కరూ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఈ సెషన్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో, ఒకవేళ యూట్యూబ్లో చూస్తే కామెంట్ రూపంలో, లేదా సెషన్లో ఆన్లైన్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా వీడియో మైక్ ఆన్ చేసుకొని మీరేం తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని మీ ద్వారా ఇతరులకు అందించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రయత్నాన్ని చేయండి. నెక్స్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే మన గ్రూప్లో మళ్ళీ ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను, వాళ్ళకి అవి షేర్ చేయండి, వాళ్ళని కూడా జాయిన్ చేయండి. అద్భుతంగా ఈ యొక్క 10 రోజుల్లోనే మీలో చాలా మార్పులు వస్తాయి. మీరు దీన్ని విశ్వసించి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సెషన్ ఇక్కడితో ముగిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేయాలి అనుకున్నా, లేకపోతే ఏదైనా మీరు పంచుకోవాలనుకున్నా కానీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఒక 2 నిమిషాలు నేను ఎదురు చూస్తాను. నమస్తే సార్. నుదురు పైన అంటే మెయిన్ ఆజ్ఞా ఈ చక్రం కాదా? అంటే నుదురంతా ఈ భాగం అంతా మీరు ఫోకస్ చేయొచ్చు మాస్టర్స్. మీరు ఇక్కడన్నా ఆ, చేయొచ్చు, అంటే ఆజ్ఞా మన చక్రం అని మాత్రం కాదు, ఆజ్ఞా చక్రం మీదనే చేయాలి అట్లా కాదు కదా మీరు చెప్పేది మొత్తం. అలానేం లేదు. మీకు ఎక్కడ భావన కలిగితే అక్కడ అనమాట. అంటే లైక్ ఒకవేళ మీకు 2 కనుబొమ్మల మధ్య కలుగుతుందా అక్కడ చేయొచ్చు, లేదు కొద్దిగా పైన కలుగుతుందా, ఈ ప్రాంతం మొత్తము కూడా నుదుటి భాగం కిందే వస్తుంది. మనం ఏదైతే ఇప్పుడు విభూది ఇలా పెట్టుకుంటాం కదా, ఈ చెయ్యి పెట్టుకున్నంత ప్రాంతం అంతా కూడా మనకి ఈ ఓపెన్ స్పేస్ అంతా కూడా కన్నుబొమ్మల పైనుంచి మన యొక్క ఏదైతే వెంట్రుకలు ఉన్నాయి కదా, సో ఈ మధ్య భాగం అంతా కూడా నుదుటి భాగం కిందే వస్తుంది. సహజంగా ఏంటంటే థ్యాంక్ యూ. ఇక్కడ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అది మనం బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి ఈ పై భాగం మొత్తం కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. ఎస్ మాస్టర్. ఇంకా సో దీనివల్ల ఏకాగ్రత స్థాయిలు బాగా పెరుగుతాయి. అంటే ప్రస్తుతంలో ఉండగలుగుతారు. దాంట్లో ఉన్నారు అంటే మీరు అద్భుతమైన స్థితికి చేరుకుంటారు, దాంట్లో నో డౌట్. ఎస్ మాస్టర్. ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఇంకేదైనా మీరు తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా పంచుకోవాలనుకున్నా మీరు పంచుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎటువంటి అనుభూతి చెందారు అనేది ఈరోజు ప్రాసెస్ చేయడం ద్వారా చక్కగా మన యొక్క పబ్లిక్ గ్రూప్లో వాయిస్ మెసేజ్లో కానీ టెక్స్ట్ మెసేజ్లో కానీ మీరు తప్పకుండా పంచుకోండి. ఎందుకంటే మరింత మంది ఆ మెసేజ్ చూసి ఈ యొక్క సెషన్కి అటెండ్ అవుతారు, వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని ఆ విధంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకొక నిమిషం ఎదురు చూస్తాను. ఎవరన్నా ఏదైనా పంచుకోవాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా, ఏదైనా సందేహాలున్నా అడగవచ్చు.
ఈరోజు మీరు చేయవలసిన అంశము నిర్వాణ శతకంలో చిదానంద రూపం శివోహం శివోహం అని ఉంటుంది. సో అంటే నేను ఆనంద స్వరూపాన్ని, నేను శివుడను అని దాని అర్థము. అయితే ఏది కాదు అనేది కూడా క్లియర్గా మనకి వివరించడం జరిగింది. దాన్ని మీరు గూగుల్లో చూస్తారా, యూట్యూబ్లో చూస్తారా, లేదా ఇతరుల ద్వారా తెలుసుకుంటారా, పుస్తకం ద్వారా తెలుసుకుంటారా, మీరు ఏ విధంగా తెలుసుకుంటారో తెలుసుకొని దాన్ని రేపు చక్కగా ఒకళ్ళు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైతే కామెంట్ రూపంలో, లేదా రేపు సెషన్కి అటెండ్ అయ్యే వాళ్ళు చక్కగా వీడియో మైక్ ఆన్ చేసుకొని ఆ యొక్క అంశాన్ని ఇతరులతో పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీ ఆచరణకు సంబంధించిన ఈ డే 1 ప్రాక్టీస్ అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ మీటింగ్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. సో యూట్యూబ్లో కూడా ఉంటుంది, ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్స్.